హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కనకాంబరం కలర్ శారీ, షిఫాన్ శారీ అండి ఇది. ఈ శారీ మీద ఇలా యాక్రిలిక్ కలర్స్ యూస్ చేసి నేను చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తాను. అది కూడా వితౌట్ డిజైన్. చాక్ పీస్తో కొద్దిగా డయాగ్రామ్ గీస్తాను. అది వేసేప్పుడు చూపిస్తానండి. దానికి కావాల్సిన కలర్స్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్. బ్లాక్ కూడా తీసుకున్నానండి మధ్యలో పెట్టట. కొంచెం బ్లాక్ బ్రష్లు వచ్చి ఫ్లాట్ను 0 తీసుకున్నాను. ఈ మనకి వేసేప్పుడు మనకి ఈజీగా ఉంటే అది వేసేస్తానండి. నేను వేసేప్పుడు చిన్న మెజర్మెంట్ పెడతాను. అది ఎలా పెడతానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టార్ట్ చేస్తున్నానండి. మామూలుగా నేనేమి డయాగ్రామ్ వేసుకోలేదని చెప్పాను కదా. ఎల్లో తీసుకొని కొంచెం మనం ఎక్కడైతే ఫ్లవర్స్ వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇది పళ్ళు పార్ట్. కొంచెం పెద్దగానే వేస్తాను. ఫ్లవర్స్ కొంచెం పెద్దవి వేస్తాను. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ముందర. ఎన్ని ఫ్లవర్స్ అయితే అన్ని. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం డాట్స్ గీసేసాం కదా, దీనిలో ఫ్లవర్ ఇట్లా ఇలా పెటల్స్ వేసుకోవాలండి. ఒక రోజ్ పెటల్స్ లాగా మాదిరిగా. మధ్యలో మీడియంలో కొంచెం మీడియం తీసుకొని దీనిలో బ్రష్ డిప్ చేస్తున్నాను. ఎందుకంటే బ్రష్ బాగా వస్తుందన్నమాట. మనం ఇట్లా వేయడానికి బాగా వస్తుందండి, కదులుతుంది. ఒక 5 వేద్దాం అనుకుంటున్నానండి. ఇలా 5 వేస్తున్నా. మధ్యలో బ్రష్ని మీడియంలో డిప్ చేస్తూ ఉండాలండి. బ్రష్ బాగా కదులుతుంది. మీడియంలో డిప్ చేసి ఆ పెయింట్లో కూడా పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకోవాలండి ముందర. ఇట్లా 2 టైమ్స్ ఇలా బ్రష్తో రబ్ చేస్తే కలర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెరూన్ రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ కలర్, ఇండియన్ రెడ్ కూడా అంటారు కదా. దీంతో ఇలా ఫ్లవర్స్ మధ్యలో ఇట్లా స్ట్రోక్స్ లాగా ఇవ్వాలి. 0 నెంబర్ బ్రష్ తీసుకున్నా నేను. కొంచెం కోల్డ్ చేసింది, వాయిస్ తేడాగా ఉంది, సారీ అండి. ఇట్లా
ఇట్లా పెటల్స్ మధ్యలో స్ట్రోక్స్ లాగా ఇవ్వాలి. సెకండ్ టైం కూడా ఇస్తే బాగుంటుంది. ఇట్లా కొంచెం బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కలరు. అక్కడక్కడ ఆరెంజ్ కనపడేలాగా వదిలేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ తీసుకున్నానండి లీవ్స్ కోసం. ఇట్లా మన ఇష్టం ఎన్నైనా వేసుకుందాం. నేను 3 వేస్తున్నాను ఒక్కొక్క ఫ్లవర్కి. ఫ్లాట్ తీసుకున్నాను ఈ లీవ్స్ వీటికి. ఎల్లో తీసుకున్నాను. ఇలా లీవ్స్ ఒకవైపే, ఫుల్ వేయకూడదండి, ఒకవైపు ఇట్లా. డబల్ షేడ్ అనమాట, ఒకవైపు లైట్గా ఒకవైపు డార్క్గా వస్తుంది. బ్లాక్ తీసుకున్నానండి. బ్లాక్ తోటి ఈ లీవ్స్ మధ్యలో ఇలా ఇంకేసేప్పుడు డార్క్గా ఉన్న తర్వాత తగ్గుతుందండి, తగ్గిపోతుంది, ఆ కలర్ అంత ఉండదు. అట్లా ఇప్పుడు కూడా వైట్ తీసుకున్నానండి. 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో చిన్ని ఫ్లవర్స్ వేస్తున్నాను, ఇట్లా ఒక రౌండ్ లాగా. చిన్న చిన్నగా వైట్ ఫ్లవర్స్ బాగుంటాయి బంచెస్లో, బంచ్ మధ్యలో వేస్తే బాగుంటాయి. అది ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా వైట్ పెడుతున్నాం. వైట్ ఫ్లవర్స్ మధ్యలో కొంచెం బ్లాక్ తోటి ఇలా ఇస్తున్నానండి. లాస్ట్లో కొంచెం గ్రీన్ తోటి ఇట్లా గ్రాస్ లాగా మధ్యలో.
ఇలా వేస్తున్నానండి. శారీ మొత్తం అయిన తర్వాత మీకు మళ్ళీ లాస్ట్ ఒకసారి చూపిస్తాను, శారీ అంతా ఒకసారి చూపిస్తాను. శారీ అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇదిగోండి బంచెస్గా కొంచెం పెద్ద సైజు వేసాను పళ్ళు వరకు. శారీ అంతా ఇలా వేసాను, ఇలా ఇలా వేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.